ఈ సెక్షన్లో బుల్లెటెడ్ లిస్ట్స్ని మెయింటైన్ చేసేదానికి బుల్లెటెడ్ లిస్ట్ కంట్రోల్ని ఎలా వాడాలి, తర్వాత హిడెన్ ఫీల్డ్ని ఎలా మెయింటైన్ చేయాలి, హిడెన్ ఫీల్డ్లో వాల్యూ స్టోర్ చేసి అప్లికేషన్ మధ్యలో అంటే మీ వెబ్ అప్లికేషన్స్లో ఈ యొక్క హిడెన్ ఫీల్డ్లో ఉన్న వాల్యూని ఎలా వాడుకోవాలి అనేది చూస్తాం. మరి బుల్లెటెడ్ లిస్ట్ కంట్రోల్ ఎలా వర్క్ అవుతుందో మనం ఇప్పుడు చూద్దాం. సో బుల్లెటెడ్ లిస్ట్ తీసుకోండి. ఇక్కడ ఎడిట్ ఐటమ్స్ అని వస్తున్నాయి. మీకు కావాల్సిన ఐటమ్స్ని యాడ్ చేసుకోవచ్చు. ఓకే, మరి ఇవి సెలెక్టెడా అన్సెలెక్టెడా అనేది ట్రూ ఆర్ ఫాల్స్ కూడా మీరు ప్లేస్ చేయొచ్చు. ఓకే, ఈ విధంగా డైరెక్ట్గా ఎడిట్ చేయడం జరిగింది. మరి సైడు ఈ యొక్క బుల్లెట్స్ ఎలా డిస్ప్లే అవుతున్నాయో చూడండి. రన్ చేసినట్లయితే సర్కిల్స్ లాగా అవి అలా డిస్ప్లే డిస్క్ లాగా. మరి ఇక్కడ రకరకాల స్టైల్స్ ఇవ్వడం జరిగింది. బుల్లెట్ స్టైల్స్ అనే అట్రిబ్యూట్ లేదంటే ప్రాపర్టీ ద్వారా మీరు ఈ యొక్క స్టైల్స్ని మార్చుకోవచ్చు. నంబర్స్ వస్తాయి. అట్లనే రిమైనింగ్ ఆల్ఫాబెట్స్, లోయర్ ఆల్ఫాబెట్స్, అప్పర్ ఆల్ఫాబెట్స్, అదేవిధంగా లోయర్ రోమన్, అప్పర్ రోమన్. ఓకే, డిస్క్ ఫస్ట్ మనకు వచ్చినట్లుగా, లేదంటే సర్కిల్, స్క్వేర్, లేదంటే ఇమేజెస్ కూడా మీరు ప్లేస్ చేసుకోవచ్చు. మరి ఇమేజెస్ని ప్లేస్ చేసుకున్నప్పుడు ఆ ఇమేజ్ ఏంటి అనేది మళ్ళీ కస్టమ్ ఇమేజ్ యొక్క డీటెయిల్స్ మెన్షన్ చేయాలి. ఓకే, ఎనీవే ఈ విధంగా మీరు రకరకాల బుల్లెట్ స్టైల్స్ మెయింటైన్ చేయొచ్చు. కస్టమ్ ఇమేజ్ తీసుకున్నప్పుడు అయితే యూఆర్ఎల్ ఎట్లా సెలెక్ట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, 3 ఐటమ్స్కి 3 ఇమేజెస్ ఇక్కడ వచ్చాయి. గ్యాప్ లేదు, ఇమేజెస్ పెద్దవయ్యాయి కాబట్టి అలా మీకు షో అవుతుంది. మరి ఇట్లా డైరెక్ట్గా ఎడిట్ చేయకుండా ఈ యొక్క లిస్ట్ని మీరు XML ఫైల్ ద్వారా లేదంటే డేటా సోర్సెస్ తీసుకోవడం ద్వారా ఈ యొక్క బుల్లెటెడ్ లిస్ట్స్ని మీరు డైనమికల్గా యాడ్ చేసుకోవచ్చు. అది ఎలా అనేదానికి ఇక్కడ ఆల్రెడీ ఒక XML ఫైల్ని ప్రిపేర్ చేస్తున్నాను. XML ఫైల్ 2.xml అనేదాన్ని. దీంట్లో కొన్ని ఎలిమెంట్స్, వాటికి సంబంధించిన డీటెయిల్స్, ఫీల్డ్స్ తీసుకోవడం జరిగింది. ఫిల్మ్ చాయిసెస్, ఫిల్మ్ టైటిల్, ఇయర్, డైరెక్టర్, ఇవి వాల్యూస్, డేటా అనమాట. దాంట్లో అట్లా 3 రికార్డ్స్ని ఇక్కడ మెయింటైన్ చేయడం జరిగింది. ఓకే, ఈ XML ఫైల్ని సేవ్ చేస్తాం. తర్వాత దీన్ని మన యొక్క బుల్లెటెడ్ లిస్ట్ కంట్రోల్కి సోర్స్గా తీసుకోవాలంటే ఇక్కడ క్లిక్ చేయండి. చూస్ డేటా సోర్స్ అని ఉంది. మరి డేటా సోర్స్, న్యూ డేటా సోర్స్ అండ్ XML ఫైల్. మరి ఆ యొక్క డేటా ఫైల్ని సెలెక్ట్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఓకే, సో ఇప్పుడు సెలెక్ట్ డేటా సోర్స్ తర్వాత ఫీల్డ్స్, ఏ ఫీల్డ్స్ డిస్ప్లే అయ్యేదానికి అనేది మీరు ఇక్కడ తీసుకొని ఫైనల్గా ఓకే అని చూడండి. ఇప్పుడు డేటా బౌండ్ అని వచ్చింది. ఇప్పుడు రన్ చేస్తే రన్ టైంలో ఈ యొక్క XML ఫైల్లో ఉన్న డేటా
బుల్లెటెడ్ లిస్ట్లోకి వెళ్ళి ఈ విధంగా యాడ్ కావడం జరిగింది. ఓకే, తర్వాత హిడెన్ ఫీల్డ్ యొక్క మామూలుగా ఒక ఫీల్డ్లో ఉండే వాల్యూని హైడ్ చేసి పేజెస్ మధ్యలో పంపించడం అంటే మీరు ఇంతకు ముందర ఇన్పుట్ ట్యాగ్ ద్వారా ఇన్పుట్ టైప్ ఈక్వల్ టు హిడెన్ అని వాడేవాళ్ళు. దానికి ఆల్టర్నేటివ్గా సెక్యూర్డ్గా ఉండే విధంగా ఈ యొక్క హిడెన్ ఫీల్డ్ అనే కంట్రోల్ని తీసుకోవడం జరిగింది. మరి దీంట్లోకి వాల్యూని పేజ్ లోడ్ అయినప్పుడు system.guidని స్టోర్ చేస్తున్నాను ఈ యొక్క హిడెన్ ఫీల్డ్ డాట్ వాల్యూ అనే ఈ యొక్క అట్రిబ్యూట్కి లేదంటే ప్రాపర్టీకి. మరి ఈ హిడెన్ ఫీల్డ్ చూడండి, మీకు ఇక్కడ ఎటువంటి అపిరెన్స్ ఉండదు, ఏమీ కనిపించదు. బట్ దీని వాల్యూ మాత్రం అప్లికేషన్లో ఈ GUID ఇక్కడ స్టోర్ అయ్యి దాన్ని వాల్యూని మీ యొక్క వెబ్ అప్లికేషన్స్కి సప్లై చేస్తూ ఉంటుంది. ఓకే, తరువాత మనం రిమైనింగ్ కంట్రోల్స్ ఏవైతే ఉన్నాయో ఈ స్టాండర్డ్ కంట్రోల్స్లో అవి చూస్తాం.